డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికాలో ఉన్న వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అక్రమ వలసదారులను యుద్ధ ప్రాతిపదికన తరిమేసిన ట్రంప్ ఇప్పుడు సీనియర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై ఫోకస్ పెట్టారు. అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై గట్టి నిఘా పెట్టారు. మరి ముఖ్యంగా ఇండియన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎక్కువ కాలం అమెరికాను వదిలి ఇతర దేశాలకు వెళితే గ్రీన్ కార్డును ఎయిర్పోర్ట్లో సబ్మిట్ చేసి వెళ్లాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఎయిర్పోర్ట్లో గ్రీన్ కార్డులు సబ్మిట్ చేయకపోతే రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అయితే గ్రీన్ కార్డు హోల్డర్స్ పై అమెరికా ఎందుకు ఎక్కువ ఫోకస్ పెట్టింది? సీనియర్ సిటిజన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఇది భారతీయ గ్రీన్ కార్డు హోల్డర్లను ఎందుకు ఆందోళనకు గురి చేస్తుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే, ఒకప్పుడు అమెరికా వీసాలపై నివసిస్తున్న వారే ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా టెన్షన్తో కంటి మీద కునుకు లేకుండా గడిపే రోజులు వచ్చేశాయి. దీనంతటికీ కారణం ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డు హోల్డర్లపై ఉక్కుపాదం మోపడమే. అమెరికాలో విదేశీయుల వీసాలు, గ్రీన్ కార్డులు, పర్యటనలపై నిఘా పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది అమెరికా. గ్రీన్ కార్డు ఉన్న భారతీయ వృద్ధులు ఎక్కువ కాలం పాటు విదేశాల్లో ఉండటంతో ఇక ఇప్పుడు అధికారుల దృష్టి మొత్తం వారిపైనే పడినట్టు తెలుస్తోంది. ఇటీవల జర్మనీ దేశస్థుడు ఫ్యాబియన్ స్మిత్ను గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడం, తనిఖీల పేరిట దుస్తులు తొలగించడం, ఇంటరాగేషన్ చేయడం సంచలనంగా మారిపోయింది. గ్రీన్ కార్డుదారుల్లో అనేక మందిని రాత్రంతా కస్టడీలో ఉంచి ప్రశ్నించడం, సెకండరీ ఇన్స్పెక్షన్లు నిర్వహించడం, గ్రీన్ కార్డును సరెండర్ చేయాలని ఒత్తిడి చేయడం లాంటి అనేక విషయాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం గ్రీన్ కార్డుదారుల్లో ఒకంత భయం మొదలైంది. ట్రంప్ తీసుకునే హఠాత్ నిర్ణయాల వల్ల తాము ఎక్కడ రోడ్డున పడతామో అని గ్రీన్ కార్డు హోల్డర్స్కు టెన్షన్తో కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏది ఏమైనా గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ ఎక్కువ కాలం పాటు విదేశాల్లో ఉండి అమెరికాకు తిరిగి వస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని చెబుతోంది ట్రంప్ ప్రభుత్వం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన 5 విషయాలు ఏమిటంటే, 1. గ్రీన్ కార్డు హోల్డర్స్ను నగ్నంగా చేసి అదుపులో పెట్టడం. అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్పై పెరిగిన తనిఖీలలో అత్యంత భయంకరమైన విధానం ఇది. తనిఖీల పేరిట ఒంటిపై ఉన్న గుడ్డలన్నీ ఊడదీసి ఇంటరాగేషన్ చేస్తారు. ఇందుకు సంబంధించి 2025 మార్చి 7న జరిగిన సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జర్మనీలోని ఫ్యాబియన్ స్మిత్ అనే వ్యక్తి అమెరికా తిరిగి వచ్చినప్పుడు రాత్రి మొత్తం నగ్నంగా కూర్చోబెట్టి కఠినమైన ప్రశ్నలతో చిత్ర హింసలు పెట్టారు. ఇది గ్రీన్ కార్డు హోల్డర్లపై ముందు అమెరికా వైఖరి ఎలా ఉంటుందో తెలిపిన సంఘటన. ఇక 2వది వృద్ధులపై ఎక్కువ స్క్రూటినీ. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ కాలం భారత్లో గడిపి వారు తిరిగి వచ్చేటప్పుడు కఠినంగా ఇంటరాగేట్ చేయబడతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు విదేశాల్లో గడిపిన సమయాన్ని బట్టి దాని ఆధారంగా విచారణ విధానంలో మార్పులు ఉంటాయి. దీన్ని బట్టి ఇకపై సీనియర్ సిటిజన్స్ వారి ప్రయాణాలపై కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక 3. అమెరికా ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ఎందుకంటే అమెరికా ఫస్ట్ అన్న నినాదానికి అనుగుణంగా ట్రంప్ ప్రభుత్వం ఇలా కఠిన చర్యలకు పూనుకుంటుంది. ఈ విధానం ప్రకారం అమెరికాలో వలసదారులను పూర్తిగా తగ్గించడం. అందుకే ఈ విషయం పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ కాలం విదేశాల్లో గడిపే గ్రీన్ కార్డుదారులు, నేర చరిత్ర గలవారు, దేశ భద్రత పరంగా సవాలు ఎదురయ్యే అవకాశం ఉన్న వారిపై అక్కడి అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక 4వది, ఎవరు గ్రీన్ కార్డు కోల్పోయే అవకాశం ఉంది. అమెరికా వలస చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు హోల్డర్లు కొన్ని పరిస్థితుల్లో తమ గ్రీన్ కార్డును కోల్పోతారు. 6 నెలల కంటే ఎక్కువ సమయం విదేశాల్లో గడిపిన వారు తిరిగి ప్రవేశించేటప్పుడు కఠిన విచారణకు గురి కావచ్చు. 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలం విదేశాల్లో గడిపిన వారు గ్రీన్ కార్డును ఆటోమేటిక్గా కోల్పోతారు. ఇక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై దేశ బహిష్కరణ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. 5వది, భారతీయులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? భారతీయులు ఈ పరిస్థితిపై ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే, వారు అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన వారిలో 2వ అతిపెద్ద జాతి. వీరి అధిక జనాభా వలన, వీరిపై రోజురోజుకు పెరుగుతున్న స్క్రూటినీ వలన ఇక నుంచి అమెరికాలో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుందా అని భారతీయులలో భయం ఎక్కువవుతోంది. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం దాదాపు 1 మిలియన్ మంది భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. తనిఖీలు పెరుగుతున్న నేపథ్యంలో
తాము కూడా దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని చాలా మంది భారతీయులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని నిర్బంధించే అధికారం ఎయిర్పోర్టు అధికారులకు లేనే లేదని, ఈ అంశంపై కోర్టుకెళ్లే హక్కు గ్రీన్ కార్డు హోల్డర్స్ కి ఉందని, అమెరికా అధికారుల బెదిరింపులకు భయపడవద్దని, గ్రీన్ కార్డులు ఎయిర్పోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఇండియన్ ఎంబసీ అధికారులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనా ట్రంప్ తీసుకునే హఠాత్ నిర్ణయాలు, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెతలు గుర్తురాక మానవు. For more videos like this, subscribe Big TV channel.